చూడండి, నీటిలో మునిగిపోతున్న ఆమెని ఒక వ్యక్తి కాపాడాలని వెళ్తే దూరం నుంచి చూసే వాళ్ళకి ఆమె మెడ పట్టుకుని బయటికి లాగుతున్న మనిషి ఆ వ్యక్తిని చంపుతున్నాడేమో అన్నట్టుంటుంది. అయినా దుర్గమ్మని చంపాల్సిన అవసరం నాకేముంటుంది? ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం మీకే దొరుకుతుంది. ప్రశ్నకు ప్రశ్న ఎప్పుడు సమాధానం కాదు. నీ మీద ఒక నింద పడ్డప్పుడు అది నిందే అని ధర్మపీఠం ముందు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. ధర్మపీఠం ముందు నువ్వు దోషి స్థానంలో నిలబడ్డావు, అది గుర్తుపెట్టుకో. ఏంటి బాబు అలా మాట్లాడుతున్నారు? నిన్న జానకి ఎక్కడుందో మీకు తెలుసు కదా. అలాంటి జానకి అంతలోనే దుర్గమ్మని ఎలా చంపుతుంది? మీరు కూడా అలా మాట్లాడడం మంచిదేనా బాబు? దీక్షితులు గారు, మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము జానకి సమాధానం వినాలనుకుంటున్నాం. ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. దుర్గమ్మకి ప్రాణపాయం ఉందని ముందు నాకు తెలీదు. అలా తెలుసుంటే ఖచ్చితంగా నేను కాపాడుండేదాన్ని. నిన్న రాత్రి మా నాన్న నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్తున్నారని తనని వెతుక్కుంటూ వెళ్ళాను. అలా వెళ్తున్న దారిలోనే నాకు తెలిసింది దుర్గమ్మ ప్రమాదంలో ఉందని. ఆ క్షణం నుంచి నేను, మా నాన్న, ధర్మపీఠం దగ్గర ఉన్న మీ ఇద్దరు మేనల్లుళ్ళు అందరం కలిసి తలో వైపు దుర్గమ్మ కోసం వెతికాం. కానీ చివరి నిమిషంలో దుర్గమ్మని కత్తితో పొడిచిన తర్వాత తనని నేనే చూశాను. అప్పుడే అటుగా వెళ్తున్న జయసింహని నేను చూశాను. తనని ఫాలో అవ్వాలనుకున్నాను. కాని ఇంతలో దుర్గమ్మ మూలగటం విని తన దగ్గరికొచ్చాను. తను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. తన కడుపులో కత్తి గుచ్చుకునుంది కాబట్టి బాధ భరించలేకపోతుంది. అందుకే ఆ కత్తిని నేను తీశాను. సరిగ్గా కత్తిని తీసేసరికి ఈ మనుషులొచ్చి నేను చంపాననుకొని నా మీద నింద వేశారు. జానకి, నువ్వు పల్లెటూరులో ఉంటే అల్లరి మాత్రమే చేస్తావని అనుకున్నాం. కానీ కథలు బాగా అల్లుతావని ఇప్పుడే అర్థమైంది. కుముదా, నువ్వు ధర్మపీఠం ముందు మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా మాట్లాడాలి. నా కూతురు తప్పుగా ఏం మాట్లాడలేదు. కథ కాకపోతే ఇంకేంటి బావా? మీరందరూ కలిసే వెళ్ళి వెతికారు అని చెప్తుంది కదా. మరి మీ ఎవ్వరి కంట పడకుండా జానకి కంటికే దుర్గమ్మ కనిపించిందా? తనకే దుర్గమ్మ ఏదో చెప్పాలి అని అనుకుందా? ఆ దుర్గమ్మ బాధ చూడలేక కడుపులో కత్తి తీసిందంట. అదే సమయానికి అందరూ వచ్చి చూసి జానకి మీద నింద వేశారంట. చూడు ఎంత గొప్పగా స్టోరీ అల్లుతుందో. చనిపోయిన మనిషి వచ్చి సాక్ష్యం చెప్పలేదు కాబట్టి జానకి ఇలాంటి కొత్త నాటకాలు ఆడుతోంది. నా కూతురు మీద మీకేమైనా కోపం ఉంటే ఒక మాట అనండి, కావాలంటే ఒక దెబ్బ కొట్టండి. కానీ తను హంతకురాలు అన్న నింద మాత్రం వేయకండి. చూడండి దీక్షితులు గారు, మీ కూతురు మీద మీకు మమకారం ఎంతైనా ఉండొచ్చు. అలాగే మీ జానకి గొప్పదే అని మీకు అభిప్రాయం ఉన్నా సరే, జానకి తప్పు చేసింది అనడానికి సాక్ష్యం ఉంది. ఒక మనిషి ప్రాణం తీసిన జానకిని ఎవ్వరూ క్షమించరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అనవసరమైన మాటలెవ్వరూ మాట్లాడొద్దు. జానకి, అందరూ నువ్వే దోషివి అంటున్నారు. దానికి నువ్వు చెప్పే సమాధానం ఏమైనా ఉందా? తప్పుని అంగీకరిస్తావా? నేను తప్పే చేయలేదు అని చెప్తున్నప్పుడు మళ్ళీ తప్పుని అంగీకరిస్తావా అని నన్నే అడుగుతున్నారు. ఏంటండి ఇది?
నేను చెప్పింది అక్షర సత్యం. అందులో ఎలాంటి పొరపాటు లేదు. దుర్గమ్మని చంపింది నేను కాదు, మీ మరిది జయసింహ. అందులో ఎలాంటి సందేహము లేదు. అక్కడ జయసింహ తప్ప ఇంకెవరూ లేరు. నన్ను చూసి జయసింహ పారిపోయే ప్రయత్నం చేశాడు, కానీ నేను చూసేశాను. ప్రతిదానికి సాక్ష్యాధారాలు చూపించే తెలివితేటలు ఉన్నదానివి. మా తమ్ముణ్ణి అక్కడే పట్టుకుని చెట్టు కట్టేయాల్సింది కదా. చుట్టూ ఉన్న జనాల్ని పిలిచి జరిగింది చెప్పుంటే ఇప్పుడు నీ మాటకి విలువ ఉండేది. ఇప్పుడు నువ్వు ఎంత తెలివిగా మాట్లాడినా నీ తప్పు ఒప్పవదు, నీ అబద్ధం నిజమవ్వదు. ఒకరికి సాయం చేయడం, ఎవరికైనా అన్యాయం జరిగితే ఎదిరించడమే తప్ప ప్రాణాలు తీసే అంత తప్పు నా కూతురు ఎప్పుడు చేయదమ్మా. అంతేకాని నా కూతురు మీద నేరస్తురాలు అని నింద వేయకండి. దయచేసి నా మాట అర్థం చేసుకోండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. దీక్షితులు గారు, మీరు గుళ్ళో అర్చకులు. మిమ్మల్ని అందరం ఆ దైవంతో సమానంగా చూస్తాం. అలాంటి మీరు మా కాళ్ళు పట్టుకుంటానని కన్నీళ్లు పెట్టుకుంటే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరు. వెళ్ళి వెనక్కి నిలబడండి. అది కాదమ్మా. మీరు వెళ్ళండి. మీరు మీ కూతురు మీద మమకారంతో ఇవన్నీ చెప్తున్నారని నాకు అర్థమవుతోంది. కానీ దుర్గమ్మ నాకు ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను, జానకి జానకి అని తను జానకి పేరు చెప్పింది. తర్వాత దుర్గమ్మ చనిపోయింది అని తెలిసింది. అంటే జానకి వల్లే తనకి ప్రమాదం ఉంది అని ఇక్కడ అర్థమవుతోంది కదా. అదేంటత్తయ్య, దుర్గమ్మ జానకి పేరు చెప్పుండొచ్చు, కానీ ఎందుకు ఆ పేరు చెప్పిందో అది ఆలోచించకుండా తను జానకి పేరు చెప్పిందని జానకి హత్య చేసిందంటే అలా? జానకి చెప్పింది నిజం. నిన్న మేము కారులో వస్తున్నప్పుడు మాకు కనిపించింది. అప్పుడే చూడు చిన్నల్లుడు, జానకి నీ స్నేహితురాలని నువ్వేం తన్ను వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. నీకు జానకి కనిపించే ఉంటుంది. ఎంతైనా తను తెలివైందే కదా. సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి అలా చేసిందేమో. తప్పించుకుని పారిపోతుంటే దుర్గమ్మ గురించి వెతుకుతున్న మీరు కనిపించేసరికి మాట మార్చిందేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? భార్గవ బాబు, దుర్గమ్మను జానకే చంపేసింది. ఇప్పుడే జయసింహ అటు వెళ్ళడం నేను చూశాను. అంటే ఇదంతా జానకి కావాలని చేసిందని ఇక్కడున్న అందరూ నమ్ముతున్నట్టేగా. రేపు ధర్మపీఠం మీద కూర్చోవలసిన వాళ్ళు జరిగిందేంటో మీకు తెలిసినప్పుడు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. చూడు జానకి, ధర్మపీఠం అంటే ఎప్పుడూ ఒకరు చెప్పింది వినడమే కాదు, అందరూ చెప్పింది వినాలి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించాలి. నువ్వు మాకు ఎదురుపడింది నిజమే కావచ్చు, కానీ అంతకు ముందు ఏం జరిగిందన్న నిజాన్ని కూడా మేము తెలుసుకోవాలి కదా. తర్వాత ఎవరికి వాళ్ళం వెతుకుతున్నప్పుడు దుర్గమ్మ నీ చేతిలో ప్రాణాలు కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరి ఆ సాక్ష్యాన్ని కాదు అని ధర్మపీఠం ఎలా నిర్ణయం తీసుకుంటుంది? అదేంటనయ్య, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? చూడు జానకి,
దుర్గమ్మని నువ్వు చంపలేదు అని చెప్పడానికి ఒక్క ఆధారం కనిపించడం లేదు. కానీ దుర్గమ్మను నువ్వే చంపావు అని చెప్పడానికి 2 సాక్షులున్నారు. దీనికి నీ సమాధానం? సరే, ప్రత్యక్ష సాక్షులు చూశారని వాళ్ళ మాటలకు మీరంతా విలువిస్తున్నారు కదా. మరి జయసింహం చూశానని జానకి కూడా చెప్తుంది కదా. ఆ జయసింహన్ ఇక్కడికి పిలిపించండి. తను నిన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదా. ధర్మపీఠానికి ఏం చేయాలో నువ్వు చెప్పక్కర్లేదు. తరతరాలుగా ఈ వంశం ఆ కుర్చీ మీద కూర్చుని తీర్పు చెప్తుంది. ఏనాడు అక్కడ తప్పు తీర్పు చెప్పినా ఆధారాలే లేవు. జయసింహని రమ్మని ముందే కబురు పెట్టాం. జయసింహ వస్తాడు. నమస్కారం వదిన. జయసింహ, వదిన, నిన్న దుర్గమ్మని నువ్వే చంపావని జానకి చెప్తోంది. దానికి నీ సమాధానం? ఎంత అన్యాయం వదిన గారు. వరసలొద్దు. అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పు. రుద్రాణి గారు, నిన్న నేను సిటీకి వెళ్ళాను. తిరిగి వస్తుంటే అనుకోని సంఘటన ఒకటి జరిగింది. అది 10 మందిలో నేను చెప్పలేను. కానీ నిన్న రాత్రి నేను ఊర్లో లేను అన్నది మాత్రం నిజం. ఈ జానకికి నా మీద కోపం ఉంది. ఒకప్పుడు నేను తన ఇంటికి వెళ్ళి బెదిరించాను. ఆ రోజు మీరు తీర్పిచ్చిన తర్వాతే జానకి ఒకరోజు నా దగ్గరికి వచ్చి, ఏదో ఒకరోజు నీ అంతు చూస్తాను, నిన్ను పూర్తిగా బుక్ చేసి తీరుతాను, అప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అని నాతో అంది. కానీ ఏ నేరము చేయకుండా ఎలా నా మీద నిందను వేస్తుంది అనుకున్నాను. కానీ ఈరోజు ఒక హత్యా నేరమే నా మీద మోపుతుందని నేను అస్సలు ఊహించలేదు. విన్నావా జానకి? నా తమ్ముడు చెప్పిన సమాధానం విన్నావా? తను నిన్న ఊర్లో లేనప్పుడు నీ కంటికి ఎలా కనపడతాడు అని నువ్వు చెప్తే ఆ సాక్ష్యం చెల్లదు మావయ్య. ఎందుకంటే తను నీకు తమ్ముడు. మీ ఇద్దరిది రక్త సంబంధం. దానికి బలమైన సాక్ష్యం కావాలి. ఇదంతా వీళ్ళు సృష్టిస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదా? నా కంటితో నేనే చూసినప్పుడు లేదు అని చెప్పడం ఏంటి? నువ్వు చూశాను అంటే సాక్ష్యం చెల్లదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దోషి స్థానంలోనే ఉన్నావు. నువ్వు కాకుండా ఇంకెవరైనా చూసారా? జానకి, అంతెందుకు, మీ నాన్నగారున్నారు కదా, ఆయన్ని చెప్పమను. అందరూ ఆయన్ని దైవంలా భావిస్తారు కాబట్టి నిన్న జయసింహను చూశారేమో చెప్పమను. చెప్పండి దీక్షితులు గారు. నిన్న మీరు కూడా జానకితో పాటు దుర్గమ్మని వెతుక్కుంటూ వెళ్ళాము అని చెప్తున్నారు. అక్కడ ఎక్కడైనా మీరు జయసింహని చూశారా? కూతురి మీద మమకారంతో కాదు, మీరు నిత్యం కొలుచుకునే ఆ రాముడి మీద నమ్మకంతో చెప్పండి. చూడలేదమ్మా. దీక్షితులు గారు, కన్న కూతురైనా సరే అబద్ధం చెప్పకుండా నిజం చెప్పినందుకు మీ నిజాయితీని ధర్మపీఠం గౌరవిస్తుంది. భార్గవ్, మీరిద్దరూ కూడా అక్కడే ఉన్నారు కదా, కాబట్టి మీరు జయసింహని చూసారా? జానకి చెప్పడమే తప్ప అక్కడ జయసింహ కానీ తన మనుషులు కానీ మాకు కనిపించలేదు. అవునత్తయ్య, కనిపించలేదు. కానీ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. జయసింహని నువ్వు తప్ప ఇంకెవ్వరూ చూడలేదు. నీ సాక్ష్యం చెల్లదు. కాబట్టి
జయసింహ అక్కడే ఉన్నాడు అని నువ్వెలా నిరూపిస్తావు? సరే, నిన్న జయసింహ ఊళ్ళో లేడు అని ఎలా నిరూపిస్తాడు? దానికి సాక్ష్యం ఎలా ఉంటుంది? విన్నావు కదా జయసింహ, జానకి అడిగిన ప్రశ్నకి సమాధానం నీ నుంచి రావాలి. చెప్పు. నేను నిన్న సిటీకి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ నా ఫ్రెండ్స్తో కలిసి నేను కొంచెం మందు తాగాను. తిరిగి వస్తుంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. అందులో నేను దొరికిపోయాను. అప్పుడే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. నా వివరాలు చెప్పమన్నారు. కానీ నేను మా ఇంటి పరువు పోకూడదని చెప్పలేదు. కేసు బుక్ చేస్తాను అంటే తప్పనిసరి పరిస్థితిలో అన్నయ్య ఫోన్ నంబర్ చెప్పాను. అప్పుడే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పారు. అన్నయ్య వచ్చి నన్ను విడిపించారు. దీనికి సాక్ష్యం మా అన్నయ్యే. మీ అన్నయ్య సాక్ష్యం చెప్తే చెల్లదని ముందే చెప్పాను కదా. కావాలంటే నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారు కదా, ఆ ఎస్ఐకి ఫోన్ చేసి అడగండి. సరే, ఆ ఎస్ఐ పేరేంటో చెప్పు. ప్రభాకర్. అత్తయ్య, సిటీ 1 టౌన్ ఎస్ఐ ప్రభాకర్ గారు, మాట్లాడండి. హలో, ఎవరు? బొబ్బిల్ నుంచి రుద్రాణిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే. మీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను. మీరు నాకు ఫోన్ చేయడం ఏంటి? మీ ఊర్లో పోలీసులు అడుగు పెట్టారంట కదా. మీ నుంచి ఒక విషయం తెలుసుకోవాలని ఫోన్ చేశాను. చెప్పండి మేడం. నిన్న మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా? చాలా మందిని అరెస్ట్ చేశాం మేడం. అందులో మీ బంధువు కూడా ఒకరు మాకు దొరికారు. రాత్రి మీ హస్బెండ్ వచ్చి మాట్లాడి వెళ్ళారు. వాళ్ళ బ్రదర్ అంట కదా. ఎవరికి చెప్పొద్దు అన్నారు. పెద్దింటి వాళ్ళు కదా, అనవసరంగా పరువు తీయడం ఎందుకు అని నేనే రాత్రంతా స్టేషన్లో ఉంచి పొద్దునే పంపిస్తానని చెప్పాను. దాంతో మీ భర్త విక్రమ్ సింహ గారు నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నారు మేడం? ఏమి లేదు, తెలుసుకోవాలని ఫోన్ చేశాను. మీరు సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ. ఉంటాను. ఓకే మేడం. ఇప్పుడు చెప్పు జానకి. జయసింహ చెప్పిన దానికి సాక్ష్యం ఉంది, నువ్వు చంపిన దానికి సాక్ష్యం ఉంది. కానీ నువ్వు చెప్పిన మాటకి మాత్రం సాక్ష్యం లేదు. ఇప్పుడు చెప్పు, నీ సమాధానం ఏంటో. జానకి, తప్పు నువ్వు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. తెలివిగా తప్పించుకోవాలనుకుంటే మాత్రం శిక్ష పెరుగుతుంది. ఒక మనిషి ప్రాణం తీయడాన్ని ఈ ధర్మపీఠం ఎప్పుడూ క్షమించదు. ఆ దైవ సాక్షిగా చెప్తున్నాను, ఈ నేను చేయలేదు. దుర్గమ్మని నేను చంపలేదు. ఎలాంటి దొంగ సాక్ష్యాలు ఎన్ని పుట్టించినా సరే నేను మాత్రం హత్య చేశానంటే ఒప్పుకోను. ఒప్పుకోను అంటే కుదరదు. సాక్ష్యాధారాలన్నీ నేరం నువ్వే చేశావని నిరూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నీకు శిక్ష విధించే తీరుతాను. అది నువ్వు అనుభవించి తీరాలి. చెయ్యని నేరానికి శిక్ష అంటే మీ తీర్పుని నేను అంగీకరించను. సరే, ఇంతగా నువ్వు వాదిస్తున్నావు కాబట్టి నువ్వు చెప్పవలసింది ఏంటో చెప్పు. ఈ నేరం చేయలేదు అని సాక్ష్యాధారాలను చూపించాలి అంటే నాకు కొంత సమయం కావాలి. ఒక 10 రోజులు నా గడువివ్వండి. అప్పటికి ఈ పని ఎవరు చేశారో నేను నిరూపిస్తాను. ఆ గడువు నాకిస్తే అన్ని ఆధారాలు మీ కళ్ళ ముందు పెడతాను. శభాష్, తెలివైన దానివి జానకి. ఇప్పుడు శిక్షను తప్పించుకోవడానికి 10 రోజులు సమయం అడిగావు. అంటే ఏంటి? ఈ 10 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ ఊరు నుంచి పారిపోదామనే కదా. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి
ఎక్కడో ఒక చోట హ్యాపీగా బతికేద్దామనే కదా. చూడు జానకి, నువ్వు చేసింది చిన్న నేరం కాదు క్షమించి వదిలేయడానికి. ఒక మనిషి ప్రాణం తీశావు, దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తారు? అవును మమ్మీ, ఈ జానకి ఏంటో తన బుద్ధి ఏంటో అందరికీ తెలుసు. దానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇప్పుడు జానకి అవకాశం ఇస్తే మాత్రం తరువాత జానకి శిక్ష అనుభవించదు. కథని ఎట్నుంచి ఎట్టైనా మార్పించగలదు. అవును వదిన గారు, నా మీద నిందుంది కాబట్టి మిమ్మల్ని వరసతో పిలవద్దు అని, ఇప్పుడు నా తప్పు లేదు అని తెలిసింది కాబట్టి నేను మిమ్మల్ని వదిన గారు అని పిలుస్తున్నాను. అమ్మలాంటి మీరు నేను చేసిన తప్పుకి శిక్ష విధించండి, కానీ ఆ హత్యా పాపం నా మీద పడుతుందంటే మాత్రం నేను తట్టుకోలేను. పాపం దుర్గమ్మ ఎంత మంచి మనిషి. పురుళ్ళు పోస్తూ తన పొట్ట పోసుకునేది. దుర్గమ్మ చేతిలోని బిడ్డ పుట్టింది అంటే తను ఎంతో గొప్పదవుతుందని అందరూ అనుకునేవాళ్ళు. అలాంటి దుర్గమ్మ ప్రాణం తీసిన ఈ జానకిని మాత్రం అస్సలు వదలొద్దు. తను అడిగిన అవకాశం ఇవ్వద్దు అని గౌరవంగా మీకు చెప్తున్నాను. అతయ్య, నేను మాట్లాడొచ్చా? జానకి గడువు అడిగింది, ఇవ్వద్దు అని అందరూ చెప్తున్నారు. నీ నిర్ణయం కూడా ఏంటో చెప్తే తీర్పుని ప్రకటిస్తాను. 10 రోజులు గడువు ఇవ్వడం మంచిదనే నా అభిప్రాయం. బాబు, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. జానకి, వెళ్దాం పద. ఎందుకు రావాలి? మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకేంటి? నేను ఏ తప్పు చేయలేదని, ఆ రోజు దుర్గమ్మని నేను చంపలేదని కూడా మీకు తెలుసు. అయినా ధర్మపీఠం దగ్గర మీరు మౌనంగానే ఉన్నారు. మీ తమ్ముడు ఏదో చెప్పబోతుంటే మీరు ఏమీ మాట్లాడొద్దని ఆపారు. అన్నీ తెలిసిన మీరు అసలు అలా ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. కానీ అందరి దృష్టిలో నాకేదో అవకాశం ఇచ్చినట్టు గొప్ప వ్యక్తిలాగా బిల్డప్. ఇది ఎందుకు చేశారో నాకు అనవసరం, కానీ మీతో మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు.